అక్క తమ్ముడు, ఒక మేనకోడలు, ఒక మామయ్య, వీళ్ళ మధ్య జరిగే ఒక స్టోరీలా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్లో కనిపిస్తుంది సినిమా ట్రైలర్ చూస్తే. బట్ మీరు టెక్నికల్గా ఈ సినిమా చాలా గ్రిప్పింగ్గా ఉండాలని సౌండ్ డిజైనింగ్ కానీ ఇవన్నీ పర్టికులర్గా, అంటే ఒక ఫ్యామిలీ, ఒక యాక్షన్ థ్రిల్లరు, ఒక మీరు అన్నట్టుగా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేసి ఇలాంటి సౌండ్ డిజైనింగ్ ఇవన్నీ పర్టికులర్గా డిజైన్ చేసుకుంటారు. సో పర్టికులర్గా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాకి మీరు టెక్నికల్గా ఇంత సౌండ్ ఉండాలని ఎందుకు అనుకున్నారు సార్? వెరీ సింపుల్ అండి, అది అందరికీ సర్వైవల్ కదా. నేను డైరెక్టర్గా ఐ వాంట్ ఎక్సెల్ మై సెల్ఫ్, ఐ డోంట్ వాంట్ రిపీట్ మై సేమ్ ఫిలిమ్స్. నాకు వకీల్ సాబ్ కంప్లీట్ డైలాగ్ సినిమా. వకీల్ సాబ్లో ఫస్ట్ కోర్ట్ సెషన్లో ఎన్ని డైలాగులు ఉంటాయి, ఈ సినిమా అంతా అన్ని డైలాగులు ఉంటాయి. ఈ సినిమా డైలాగులు అన్నీ తీసి తిప్పి కొడితే నాకు తెలిసి 10 పేజీలు వస్తుందో 15 పేజీలు వస్తుంది. సో అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ అంటే ఒక విజువల్ అప్పీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్ థియేటర్లోకి వచ్చి సినిమా ఎంజాయ్ చేయాలంటే సార్ మీడియం మారిపోవడం వల్ల విజువల్ గ్రాండియర్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఆ సౌండ్ డిజైన్ని, ఆ విజువల్ని, దాన్ని అంటే పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే లాగా ఏదో కావాలని ఇరిగించినట్టుగా అలా కాకుండా అలా ఒక పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే లాగా రాసుకొని చేశానండి. దిస్ ఇస్ ప్యూర్ మై, అంటే నాకు ఇలా తీయాలని ఉంది, ఇలా ప్రజెంట్ చేయాలి అనిపిస్తుంది అని చెప్పి చేసిన ప్రజెంటేషన్ సార్. ఎందుకంటే యూజువల్గా మనం ఫ్యామిలీ సినిమా అనుకోగానే ఒక ఇల్లు, ఆ ఇంటికి ఒక హీరో వస్తాడు, ఇంకా అక్కడ నుంచి అక్కడే ఒక చుట్టూ జరుగుతుంది అనేది ఉంది చూడండి. ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై సంథింగ్ న్యూ, దట్స్ ఇట్. రాజు గారు, సో Sashika, Swastika, my question is for you.